నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, నెల్లూరులో జరిగినటువంటి ఆనం వెంకటరామరెడ్డి గారి మీద జరిగిన దాడిని ఎట్లా చూడాలి? అదే రోజు మరొక జిల్లాలో ఒక ఎమ్మెల్యే పైన, అదే రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు దొరకలేదని చెప్పి కుటుంబ సభ్యుల్ని ట్రాక్టర్తో కొట్టి చంపించడం. సో ఒక పక్కన సుపారీలు ఇచ్చి మరీ వీళ్ళపైన దాడులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళని ఒక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. అసలు ఈ దాడులన్నిటికీ కారణం ఒక్కొక్క చోట ఒక్కొక్కడు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ దాడుల వెనక ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? దాడుల వెనక రోజా హస్తం ఉందని పబ్లిక్గా ఆనం వెంకటరమణారెడ్డి చెప్పాడు కదండి. ఆ 3 వెహికల్స్ ఉన్నాయి. అవును, అర్థమైందా? 3 వెహికల్స్ని వదిలేసి పారిపోయారు వాళ్ళు. అవును, కారులో వచ్చారు. సీసీ కెమెరాల్లో స్పష్టంగా వాళ్ళు కనిపించారు. వాళ్ళు రోజా దీని వెనక ఉంది, 10 లక్షలు సుపారీ అనేటువంటి సత్యాన్ని చెప్పేశారు. ఓకే. ఇక్కడ రోజాకి ఎందుకు ఇట్లాంటి అంటే రాక్షసత్వంగా ప్రవర్తించవలసిన అవసరం వచ్చింది అని మనం ఆలోచిస్తే ఇక్కడ రోజా గ్రాఫ్ తరిగిపోతుంది. అక్కడ విడుదల రజనీ గ్రాఫ్ పెరిగిపోతుంది. యూట్యూబ్లో చూస్తే విడుదల రజనే ఉంటుంది, రోజా ఎక్కడ కనబడటం లేదు. తిట్టినప్పుడు మాత్రమే ఆవిడ చూపిస్తున్నారు. మామూలుగా ఉంటే మామూలుగా ఎక్కడ కనబడటం లేదు అన్నమాట. ఆవిడేమో సొంతంగా ప్లాన్ వేసింది అన్నమాట. ఇది కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారికి ఏదైనా ఆనందం కలిగించే విషయం చెప్పాలంటే కొంతమందిని లేపియాలి. ఓకే. అది అంటే ఆయనకి చూన్ అవ్వాలంటే ఎలాగైతే చూన్ అవుతుందని ఆలోచించింది. మొత్తానికి ఏదో 10 లక్షలు కోట్లు సంపాదించింది, 10 లక్షలు ఖర్చు పెట్టి ఏముంది పెట్టింది. దాని తలుపు దాన్ని ఏమంటారు, టైం బాగాలేక కర్మ గుడిసేటిది అయిపోయి ఇలా దొరికిపోయింది అన్నమాట. ఇప్పుడు దీని తాను పర్యవసానం ఎలా ఉంటుందంటే, మనం ఒక బలహీనుడిని కొట్టేసి మనం దాన్ని అలా కామప్ చేయగలం. కానీ ఒక బలవంతుడిని నాగుపాము తాలూకు తోక తొక్కేసాం అనుకోండి, దాన్ని బుర్ర మీద కూడా చంపేస్తా పర్వాలేదు. ఓకే. కానీ తోక తొక్కినట్టయితే అది పేటరేగిపోద్ది అన్నమాట. అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఆనవాళ్ళంటే నెల్లూరులో నెంబర్ 1 మాట వాళ్ళు, అంటే ప్రతిష్టకి అట్లాంటి వాడిని రెచ్చగొట్టావు. మరి దీనికి తాలూకు పర్యవసానం రాజకీయాల మాట ఎలాగున్నప్పుడు కూడా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఇన్సల్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని తీర్చుకుంటారు. మరి నీకు శక్తి ఉంటే నువ్వు దాన్ని అరికట్టుకుంటావు, లేకపోతే దాన్ని బలైపోతావు. ఇది మాత్రం ఖాయం జరుగుతుంది. కానీ ఇంత బహిరంగంగా 10 లక్షల సుపారీ ఇచ్చిందని సంగతి తెలిసిన తర్వాత కూడా పోలీసు వ్యవస్థని మనం ఎట్లా చూడాలి? వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోలేకపోవడాన్ని ఎట్లా చూడాలంటారు? అదే చెప్తున్నారండి, పోలీసులు ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవటం లేదండి. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్డర్ ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి పేషీ నుంచి వస్తే పట్టించుకుంటారు. ఓకే. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి చెప్తే పట్టించుకుంటారు. ఒక విడుదల రజని చెప్తే పట్టించుకుంటారు. అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా, ఇటు వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా సరే ఎవరిని పట్టించుకోరు అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతవరకు అవహేళన చెయ్యాలో అంతవరకు అవహేళన చేస్తారండి. అది అంటే మెంటల్గా మైండ్ గేమ్ ఆడి మానసికంగా చంపేసే ఏర్పాటు చేస్తారు వాడు. అయితే ఆనం గారు మాట్లాడుతూ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఐకి చెప్పినప్పటికీ కూడాను నేను కంప్లైంట్ ఇచ్చి ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు, ఏదో ఒక కానిస్టేబుల్ పంపించి ఏదో చేతులు దొరుకుతున్నారు తప్పిస్తే ఎంత మించి ఏముండదు. సో కానీ ఇట్లాంటి దాడుల్ని అరికట్టడానికి పోలీస్ వ్యవస్థ ప్రధానమైన నేపథ్యంలో ఇంత నిర్వీర్యమైపోతే ఎట్లా అంటారు రాబోయే రోజుల్లో? అంటే దాడులు చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళకి పోలీసుల వ్యవస్థ వీక్ చేస్తారండి. అది బలిష్టంగా ఉంటే కష్టం కదా. మీకు జ్ఞాపకం లేదు, ఒకప్పుడు డాక్టర్ డిటి నాయక్ విజయవాడలో కానీ కాకినాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఏం చేసేది తెలుసునండి, ఎమ్మెల్యే కొడుకైనా జుత్తు పట్టుకొని జులపాలు ఉంటే ఆ జుత్తు పట్టుకొని మంగళ షాప్కి వచ్చి కటింగ్ చేయించేవాడు. ఫుడ్ బోర్డు మీద ఎవడన్నా నుంచున్నట్టయితే అంతే పడేయడమే. ఆడవాళ్ళని ఈవ్ టీచింగ్ చేసినట్టయితే పడేయడమే. దెబ్బతో ఎవరు మట్టుకు వాళ్ళు అసలు మాట్లాడకంట. అలాగా అంటే భయం మాట, సింహ స్వప్నంలాగా ఉండేవారు అన్నమాట. వైజాగ్ కానీ కాకినాడ కానీ. అందుకే డాక్టర్ డిటి నాయక్ నగరాన్ని పెట్టుకున్నారు కాకినాడ రాజమండ్రిలో.
అందువల్ల అలా ఉంటే పోలీస్ వ్యవస్థలో అంత భయంకరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత జడుస్తారండి. లా అండ్ ఆర్డర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి అంటే ఆ అధికారికి ఎంత ఉన్న వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా పనిచేస్తారు అనుకుంటాం కదా. యథా రాజా తథా ప్రజ అని. మీ ఆఫీసర్ బాగుంటే ఆటోమేటిక్గా మీరు బాగుంటారు. ఈరోజు 4 మొక్కలు చెప్పగలుగుతున్నానంటే కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మాట. రోజుకో 100 పేజీలు రాయమని చెప్పేవాడు. 100 పేజీలు రాయడం నాకు ఈజీ అయిపోయింది. అది నాకేమైంది, భుక్తిగా ఆధారపడింది అన్నమాట. రోజుకో 100 పేజీలు రాస్తే 100 రూపాయలు నవ అంటే ఫ్యామిలీ బాగుంటుంది కదా. అలా అంటే దేనికైనా కావచ్చు. బట్ మన మీద ఉన్నటువంటి అధికారి ఒక మంచి క్రమశిక్షణ మనకు చూపించినట్టయితే అది అందరికీ బాగుంటుంది, నాకు నా ఫ్యామిలీ బాగుంటుంది. అలాగే మీ తాలూకు మినిస్టర్లకు కూడా మీ తాలూకు పోలీసు డిపార్ట్మెంట్కి కూడా ఒక క్రమశిక్షణ అనేది నువ్వు పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డి, అది వాళ్ళకి వర్తిస్తుంది. అంటే మన ఆపోజిట్ పార్టీకి వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. రైట్. అది లేకుండా కళ్ళు మూసుకొని నువ్వు ఉండి కళ్ళు మూసుకొని వాళ్ళు ఉండమంటే మొత్తం యంత్రంగా అంతా కళ్ళు మూసుకుంటుంది అన్నమాట. కానీ రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో అది ఒక మాయన మచ్చగా కనిపిస్తూ ఉంటుంది. మొన్న రాజధాని అమరావతిలో సెంటు భూమి పంచినప్పుడు అమరావతి రైతుల మీద దుర్భాషలాడినటువంటి పోలీసులు కావచ్చు, నిన్న ట్రాక్టర్తో ఒక మహిళని, ఒక అంగన్వాడీ టీచర్ మహిళను కూడా చంపినటువంటి విధం కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇళ్లపైన అంటే టీడీపీ ఇళ్లపైన కార్యకర్తల ఇళ్లపైన దాడులు జరుగుతుంటే ఇదంతా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారన్న భయం కానీ లేకపోతే కొంచెం ఆలోచన వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అనిపించట్లేదు? ఇదంతా మచ్చగా ఎందుకు కనిపించట్లేదు ఆయనకి? ఆయన కనిపించలేదంటే అక్కడ ఆయన ఇంకా ఒక మైకంలో ఉన్నాడండి. డబ్బుతో సాధించగలం అనేటువంటి మైకంలో ఉన్నాడు. అది కాని స్థితిలో డెఫినెట్గా ఆయన కనువిప్పు కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆడవాళ్ళని ఎలా కొట్టారండి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, వాళ్ళ పిల్లలు లేరా, అలా కొడితే వాళ్ళ మనసులో ఉండిపోద్ది కదండి. ఎలాంటి కాదంటే డైరెక్ట్గా దెబ్బతీయకంటే ఇండైరెక్ట్గా దెబ్బతీస్తారు, బట్ దెబ్బతీయడం మాత్రం ఖాయమండి. ఈసారి ప్రజల్లో ఎంత విరక్తి వచ్చిందంటే ఇంత అన్యాయం ఆ పరిపాలనకి. అయినా అక్కడ మన దాని పేరు నాకు కడుపు పండిపోతుందండి. అక్కడ అది ఋషికొండలోను ఇటు ఎవరు పడితే వాళ్ళకి భూములు పంజారం చేస్తున్నారు. అక్కడ అలాగ ఉంది, ఇక్కడ అలాగ ఉంది, తెలంగాణలో అలాగ ఉందన్నమాట. ఎక్కడ మంచి భూములు ఉన్నాయో ఆ భూములు స్వాహా చేసుకోవడం, వాళ్ళ బంధువులందరికీ పనిచేయడం. లేకపోతే ఉమ్మారెడ్డికి 5 ఎకరాల పొలం ఎలాగొచ్చింది ఋషికొండలో. 5 ఎకరాలు అంటే 50 కోట్లు. అంటే ఎవరు బాబు గారు సమ్మండి అది? అవి అంటే 50 కోట్ల రూపాయలు ఒక మేనత్కి ఇచ్చేసామంటే మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు మీరు అందరూ పంచుకున్నారు. మీ తాలూకు నీకు కావాల్సిన వాగా నువ్వు కానండి. ఇది ఎంతవరకు ఉంటుంది? నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఇదంతా మోసుకెళ్ళిపోతావా? మీ నాన్నగారు మోసుకెళ్ళిపోయారా? అంతకుముందు పివి రాజు గారికి అన్నవరం నుంచి రాజ్యం వరకు ఈ స్థలం అంతా అయింది, ఆయనేను మోసుకెళ్ళిపోయాడా? ఆయన మహానుభావుడు కానీ కాబట్టి అన్ని కొన్ని వేల ఎకరాలు దానం చేస్తాడు. అది ఆ దాన ధర్మాలు మిగిలిపోతాయి. కానీ ఈ ఎంతవరకు ఉంటాయి బాబు, ఎంతవరకు ఉంటాయని చెప్పేసి ఈయన ఇలా పేటరేగిపోతున్నాడు. ఇది ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. రైట్. సీఎం స్థానంలో కూర్చునే వాళ్ళకంటే సరే ఒకసారి సీఎం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత సరే వాళ్ళకి సంపాదించుకున్నారో లేకపోతే వెళ్ళిపోతారు. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి అట్లా కాదు, వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళు పోటీ చేస్తూ ఉండాలి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ నగరీ ఎమ్మెల్యే రోజా పైన ఈ ఒక 10 లక్షల సుపారీ కావచ్చు ఇట్లాంటి కనుక రుజువు అయితే రాబోయే రోజుల్లో ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వెళ్ళి ప్రజల్ని ఓటు అడుగుతుంది? లేదండి, రాబోయే రోజుల్లో అప్పుడు సీట్ ఇవ్వరండి. ఆ సీట్ ఇవ్వరు. వీళ్ళందరూ పేరు నానికి సీట్ ఇవ్వరు. తర్వాత ఏమో అక్కడ మరి అనిల్ కుమార్ యాదవ్ సీట్ ఇవ్వరు, పేరు నానికి సీట్ ఇవ్వరు, కొడాలి నాని కూడా సీట్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా సరే ఇక్కడ ఉంచరు. అంటే ఒకవేళ ఈయన బాగా గెలిచిన తర్వాత ఏదో ఎమ్మెల్సీ పెట్టుకొని ఏదో ఒక మంత్రిగా ఇచ్చినట్టయితే ఇక్కడ మాత్రం ఉంటాడు. మన అక్కడ పార్లమెంట్కి పంపించేస్తారన్నమాట. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. ఈయనకి ఇంగ్లీష్ రాదు, పార్లమెంట్లో కూర్చోవడం తప్ప ఇంకేం చేయడు. అదే ఈయనకి కావాలి. నువ్వు నా ప్రాణమిత్రుడు కనుక నిన్ను అక్కడ దాని పేరు అయోధ్యలో కూర్చోబెట్టాను, యూ బీ హ్యాపీ అంటాడు. మరి ఏంటి జరిగేవి కాదండి. బట్ ఒకటి, జగన్మోహన్ రెడ్డికి
వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డికి ప్లానింగ్ లేదు, జగన్మోహన్ రెడ్డికి దౌర్జన్యం ఉంది, హింస ఉంది, హింసని ఎంజాయ్ చేస్తాడు. దీనికి ఆడవాళ్ళు మాత్రం శపిస్తారండి. ఎక్కడైనా ఆడవాళ్ళు శపించారంటే దానికి తిరుగు లేదండి. అందువలన దీని తాలూ పర్యాసం ఉంది. ఇక పోయినట్టయితే మీకు తెలుసో తెలియదు కానీ చాప కింద నీరులాగా జనసేన పవన్ కళ్యాణ్కు బాగా దూసుకుపోతున్నాడు. చాలా మందికి అంటే పవన్ నిజాయితీ గల నాయకుడు అనే పేరు తెచ్చుకున్నాడు. అది చాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.